అంతర్ముఖ కాలజ్ఞానం లోపలికి వెళ్ళి యోగం ద్వారా మూలాధార స్వాధిష్టాన మణివర్గ అనాదిక విశుద్ధ దీనికి ఒక పద్యం చెప్పారు గురువు గారు. గురుని కరుణతోడ కుండలి పైకెత్తి పండుగింత చేయు బ్రహ్మమగును. బ్రహ్మమైన వెనుక పరమాత్మ తానం. నువ్వే పరమాత్ముడు, నీకు అన్యమైన వస్తువు లేదు. గురుని కరుణతోడ కుండలి పైకెత్తి పండుగింత చేయు బ్రహ్మమగును. బ్రహ్మమైన వెనుక పరమాత్మ తాను, నువ్వే దేవుడు. నీకు కుల మత వర్గ భేద లేదు. సర్వమతములందు సారంబు గ్రహించి ఐకమత్య మార్గంబు అనుసరించి కించుదనము మాని ప్రేమించుకును మేలు కాళికాంబ హంస కాళికాంబ. అన్ని మతాల సారం తెలుసుకోండి. బైబుల్, ఖురాను, భగవద్గీత అన్ని చదవండి. ప్రతి మానవుడులో పరమాత్మ ఒకడు ఉన్నాడు తెలుసుకుంటా ప్రయత్నం చేయడం మనం. కాబట్టి మనమే అందరూ దేవుళ్ళే తెలుసుకుంటా ఆ రోడ్లు గట్ల. గురుముఖాన విన్న కుండలి శక్తి మేలు కొలిపి 6 మెట్లెక్క దూరదృష్టి దూర శ్రవణమబ్బు. గురుముఖాన విన్న కుండలి శక్తి దేవత మన మూలాధార చక్రంలో ఉంటుందన్నమాట. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాథక విశుద్ధ ఆగ్నేయులకి ఈ విశ్వంలో మొత్తం కనిపిస్తూ ఉంటుందండి. ఈ విశ్వంలో ఏదో మాట వినిపిస్తూ ఉంటుంది. అంతటి యోగ శాస్త్రం బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారి గారు పూర్వీకులు చెప్పారు. వేదాల్లో కూడా ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. బ్రహ్మంగారి కాలజ్ఞానానికి పూర్వం వేదాల్లో కూడా కొంత ఉందండి. అంటే వేదాల్లో చెప్పాలన్న పూర్వీకులు. దాంట్లో ఏం చెప్పారంటే యుగాంతము. ఈ పద్యం జాగ్రత్తగా గమనించండి. యుగాంతము నగపటకుండిన 4 వేదములు 40 మునులు పూర్వకాలంలో రాసిపోయారు. భారతీయులు చెప్పారు ముందు మనకి. తర్వాత సామాన్య మనిషికి పామర భాషలో కూడా బ్రహ్మంగారు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ప్రతి ఊరే బోధ చేశారు. ఆయన మనోడు తెలుసుకుంటా ప్రయత్నం చేయట్లా. బ్రహ్మంగా ఆరాధన చేస్తున్నారు కానీ వైశాఖ దశమి రోజు అని. ఆ దశమి అంటే ఏంటో తెలియదు. వైశాఖ దశమి అంటే మనకి 9 రంధ్రాలు అనుకుంటాం. నవరంధ్రాలు కాదు, 9వ రంధ్రం ఒకటి ఉంది. దానికి బ్రహ్మంగారు తత్వం చెప్పారు. ఈ జన్మ మిగ దుర్లభమురా ఓరి జన్మ సాకార సద్గురు నీ గణరా. ఈ జన్మ మిగ దుర్లభమురా. పంచాక్షరి మంత్రము పఠనా చేయరన్న పఠనా చేసిన యముడు పారిపోతే అంబ బలమిచ్చునన్న ఫలము నొందిన వాడు పరమ గురుడన్న. ఈ జన్మ మిక పంచాక్షరి మంత్రం చెప్పించమన్నారు. పంచాక్షరి అంటే పంచ అంటే 5 అండి. ఆకాశం, వాయు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 జయించాలంటే పంచాక్షరి మంత్రం. దీని మూల బీజాలు కూడా ఉన్నాయండి. మనం పంచాక్షరి ఓం నమః శివాయ అనేస్తాం. మూల బీజాలు కూడా ఉన్నాయి. అవి కూడా చదువుకోవచ్చు. చదువుకుంటా ప్రయత్నం చేయాలి మనం. 36 వాకిళ్ళు ముయ్యవలనన్న 36 వాకిళ్ళు. నవరంధ్రములతో కూడుకున్న శివరంధ్రములు 2, నాసికము 2, నోరు, కళ్ళు, మనమతో దూరాలు. 36 వాకిళ్ళు ముయ్యవలనన్న. ముక్తి వాకటి తలుపు తీయన్న. ముక్తి వాకటి ఇంకో వాకిలి ఉంది. అది మూలాధార చక్రంలో సుషుమ్న నాడి ఉంటుందండి. అది 10వ రంధ్రం. అక్కడికి వెళ్ళి ప్రవేశించిన తర్వాత నువ్వు అది దశమి అంటే అదే. అలా యోగదానంలో వెళ్ళి బ్రహ్మంగారు సహస్ర చక్రంలోకి వెళ్ళి మొత్తం కాలజ్ఞానం చెప్పారు దివదృష్టితో. అంతటి కాలజ్ఞానాలు బాగా చాలా ఉన్నాయండి ఆయన మహానుభావుడు. అలాగా ఒక తత్వం ఉందండి. ప్రతి తత్వంలోనూ అంతరార్థాన్ని తెలుసుకుంటే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పలేదంటాను చెప్పారు కదా గురుగారు. చెప్పలేదంటనుక పోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుక నేర్చేరు. చెప్పలేదంటనుక పోయేరు తప్పదిదుగు గురుని వాక్యం. తప్పుదోవను పోవు వారల చప్పరించు మృంగు శక్తులు. చెప్పలేదంటనుక పోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుకనే. గురుని చేరి మొక్కితే బతుకు నేర్చాలి. భగవంతుడు దండం పెట్టుకోవాలి, భగవంతుని పూజించాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. 10 మందిలో ఉన్న తత్వం తెలుసుకోవాలి. తర్వాత 3వ ప్రపంచ యుద్ధంలో ఒక తత్వం చెప్పాడు ఆయన. జొకతోడట తల్లి పిల్లలు జొడుబాసి అడుగులందు కాకి శోకము చేసి ప్రజలు కాయకసురు నమ్మని. జొకతోడట తల్లి పిల్లలు, ఒకటో ఇంట్లో ఉన్న పిల్లలు జోడుబాసి విడిపోయి కాకి శోకము చేసి ప్రజలు కాయకసురు నమ్మని శత్రులు. కంటకోవుతో పిన్న పెద్దని కన్నుగానక గర్వములచే మందమేళములాడు వారును బంధురు కోతురక్కడ చెప్పలేదంటనుకు పోయేరు
మనం అహంకారం ప్రతి మనిషికి ఉంటుంది, నేను గొప్ప ఉంటుంది. ఆ గొప్ప అనేది తాత్కాలికమే. గొప్ప అనేది ప్రతి మనిషిలో గొప్పతనం ఉంటుంది. అది సామాన్యుడు కూడా గొప్పవాడే. ఉప్పుతనమున మోసుపోయేరు, అదిగాక కొందరు గొప్పతనమున కోసిమిర్రేరు. ఉప్పుడప్పుడు అనగరాదు, ఎప్పుడో వేళనో మరి గుప్పు గుప్పున దాటిపోయేటి గుర్ర పడుగులు. గుప్ 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 రైలు బండి చెప్పాడు ఆయన. గుప్ 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 రైలు బండి చెప్పాడండి ఆయన. గుప్పు గుప్పున దాటిపోయేటి గుర్ర పడుగులు వేరుపడును చెప్పలేదంటనుకు పోయేడు. ఇలాగా అనేక తత్వాలు వందలు ఉన్నాయండి, వందల తత్వాలు. ఒక తత్వం కూడా మనకు తెలియదు. తెలుసుకుంటా ప్రయత్నం చేయాలి. మానవుడే దేవుడు. ముందు మనం తెలుసుకోవాల్సిన మానవుడే దేవుడు. ఎలా కావాలి? పూజలు, పురస్కారాలు, టెంకాయలు, కొబ్బాభిషేకాలు లేదు. యోగం ద్వారా తెలుసుకో. యోగం ద్వారా తెలుసుకుంటే మనం తెలుసుకోగలుగుతాం భగవంతుడిని. నాకు తెలుసుకోలేము. 1983 నుంచి 93 వరకు కూడా పరదేశీ పాటలని ఈనాడు బతుకుల్లో కొండవీటి వెంకట గారు రాశారు. ఆయన ఏం చేశారంటే బ్రహ్మం గారి గురించి చెప్తుండేవాడు ఆయన. ఇందాక మన శివశ్రీ గారు చెప్పారు, నేనే బ్రహ్మంరా అని దశ దిశములు దద్దరిల్లా గంటాగంటంగా చెప్పిన వేద విద్య విశారదులు వీరబ్రహ్మ యోగంధులు. అంటే వేదాలు చదివారు, సంస్కృతం చదివారు. సంస్కృతం అందరి పరిభాషగా ఉంది. మరుగు వాక్యాలని చెప్పారు. మరుగు వాక్యాన్ని మాకు తెలియవు. అలాంటి భాషలు బ్రహ్మంగారు అద్భుతంగా చెప్పారు అనమాట. అలాంటి తత్వాలను మనం తెలుసుకుంటా ప్రయత్నం చేయాలి. కాబట్టి కొన్ని వేల తత్వాల్లో కొద్ది అర్థం చేసుకోగలుగుతాం. అలాగనే ఈశ్వరమ్మ గారు ఉన్నారండి.